వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 8, 2026 నాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ తెలుసుకుందాం. ముఖ్యమైన రోజులు: 1. ఇటీవల అంధత్వ నివారణ వారం 2026 ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ వీక్ ఎప్పటి వరకు నిర్వహించబడింది? ఏ. మార్చి 25 నుండి 31 వరకు, బి. ఏప్రిల్ 1 నుండి 7 వరకు, సి. ఏప్రిల్ 7 నుండి 14 వరకు, డి. ఏప్రిల్ 10 నుండి 17 వరకు. సమాధానం బి. అంధత్వంపై అవగాహన పెంచడానికి మరియు నివారణ చర్యలను ప్రోత్సహించడానికి ప్రతి ఏటా ఏప్రిల్ మొదటి వారంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. జాతీయ అంశాలు మరియు నియామకాలు. 2. భూమి వనరుల శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఏ. నరేంద్ర భూషణ్, బి. రాజీవ్ కుమార్, సి. అజయ్ సేథ్, డి. సంజయ్ మల్హోత్రా. సమాధానం ఏ. ఉత్తరప్రదేశ్ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి నరేంద్ర భూషణ్ ఈ పదవికి బాధ్యతలు స్వీకరించారు. 3. భారత పార్లమెంట్లో మొట్టమొదటి ఓపెన్లీ క్వీర్ లేదా LGBTQ+ రాజ్యసభ సభ్యురాలు ఎవరు? ఏ. లక్ష్మీనారాయణ త్రిపాఠి, బి. మేనకా గురుస్వామి, సి. సత్యశ్రీ శర్మిల, డి. పృథికా యాసిని. సమాధానం బి. ప్రఖ్యాత సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి పశ్చిమ బెంగాల్ నుండి తృణమూల్ కాంగ్రెస్ తరఫున భారతదేశపు మొట్టమొదటి LGBTQ+ రాజ్యసభ ఎంపీగా నియమితులయ్యారు. బ్యాంకింగ్ మరియు ఆర్థిక అంశాలు. 4. 2025 సంవత్సరానికి సంబంధించిన విడుదలైన నివేదిక ప్రకారం యూపీఐ క్యూఆర్ కోడ్ లావాదేవీలలో ఎంత శాతం వృద్ధి నమోదైంది? ఏ. 15%, బి. 25%, సి. 33%, డి. 50%. సమాధానం సి. యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా జరిగే చెల్లింపుల విలువలో 33% వృద్ధి నమోదవ్వగా, క్యూఆర్ కోడ్ల ఏర్పాటులో 15% వృద్ధి కనిపించింది. 5. యెస్ బ్యాంక్ నూతన మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఏ. ప్రశాంత్ కుమార్, బి. చంచల్ కుమార్, సి. పీయూష్ ఆనంద్, డి. వినయ్ టోన్సే. సమాధానం డి. వినయ్ టోన్సే ఇటీవల యెస్ బ్యాంక్ యొక్క ఎంబీ మరియు సీఈఓగా తన బాధ్యతలను స్వీకరించారు. రవాణా మరియు మౌలిక సదుపాయాలు. 6. ఆర్థిక సంవత్సరం 2025-26లో సరుకు రవాణా అంటే కార్గో హ్యాండ్లింగ్ విభాగంలో భారతదేశంలో మొదటి స్థానంలో నిలిచిన ఓడరేవు ఏది? ఏ. విశాఖపట్నం పోర్ట్, బి. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ JNPT, సి. దీన్ దయాల్ పోర్ట్ కాండ్లా, డి. పారాదీప్ పోర్ట్. సమాధానం సి. గుజరాత్లోని దీన్ దయాల్ పోర్ట్ పాత పేరు కాండ్లా 160.11 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసి పారాదీప్ పోర్టును అధిగమించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 7. పశ్చిమ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ మొత్తం పొడవు ఎంత? ఏ. 1337 కిలోమీటర్లు, బి. 1506 కిలోమీటర్లు, సి. 1929 కిలోమీటర్లు, డి. 1100 కిలోమీటర్లు. సమాధానం బి. ఈ కారిడార్ ఉత్తరప్రదేశ్లోని దాద్రీని మహారాష్ట్రలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్తో కలుపుతుంది. ఇది పూర్తిగా మాల్ గూడ్స్ రైళ్ల కోసం నిర్మించబడింది. అంతర్జాతీయ మరియు అంతర్జాతీయ సదస్సులు. 8. స్విట్జర్లాండ్ ఇటీవల ఏ అంశంలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో నిలిచింది? ఏ. సంతోషకరమైన దేశం, బి. నూతన ఆవిష్కరణలు ఇన్నోవేషన్, సి. పర్యాటక రంగం, డి. అత్యంత స్వచ్ఛమైన నీరు క్లీనెస్ట్ వాటర్. సమాధానం డి. అత్యంత స్వచ్ఛమైన త్రాగునీరు అందుబాటులో ఉన్న దేశాల జాబితాలో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. 9. వన్ హెల్త్ సమ్మిట్ 2026 ఏ నగరంలో నిర్వహించబడింది? ఏ. జెనీవా, బి. ప్యారిస్, సి. లయాన్ ఫ్రాన్స్, డి. న్యూఢిల్లీ.
సమాధానం సి. ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యంపై చర్చించడానికి ఫ్రాన్స్లోని లయాన్ నగరంలో ఈ సదస్సు నిర్వహించబడింది. క్రీడలు స్పోర్ట్స్ 10. తైక్వాండో ప్రపంచ ర్యాంకింగ్లో 5వ స్థానానికి చేరుకున్న తొలి భారతీయురాలు ఎవరు? ఏ. రూపా బాయోర్, బి. శీతల్ దేవి, సి. అనాహత్ సింగ్, డి. మణికా బత్రా. సమాధానం ఏ. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన 24 సంవత్సరాల రూపా బాయోర్ ఆసియాలో నంబర్ 1 మరియు ప్రపంచంలో 5వ ర్యాంకు సాధించి రికార్డు సృష్టించారు. 11. వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ 2026 మెడల్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? ఏ. థాయిలాండ్, బి. ఇండోనేషియా, సి. భారత్, డి. ఫ్రాన్స్. సమాధానం సి. బ్యాంకాక్లో జరిగిన ఈ టోర్నమెంట్లో భారత్ మొత్తం 16 పతకాలు అంటే 7 బంగారం, 5 వెండి, 4 కాంస్యం సాధించి మొదటి స్థానంలో నిలిచింది. 12. 16వ హాకీ ఇండియా సబ్ జూనియర్ పురుషుల జాతీయ ఛాంపియన్షిప్ 2026 ఎక్కడ జరుగుతుంది? ఏ. పాట్నా, బి. రాజ్గిర్, సి. భువనేశ్వర్, డి. రాంచీ. సమాధానం బి. బీహార్లోని రాజ్గిర్ హాకీ స్టేడియంలో ఏప్రిల్ 1 నుండి 12 వరకు ఈ పోటీలు నిర్వహించబడతాయి. విద్య మరియు విజ్ఞానం ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ 13. కర్ణాటకలోని ఏ జిల్లాలో శ్రీకృష్ణదేవరాయ సైనిక పాఠశాల ప్రారంభించబడింది? ఏ. బళ్ళారి, బి. శివమొగ్గ, సి. మైసూరు, డి. రాయచూరు సింధనూరు. సమాధానం డి. కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరులో ఈ నూతన సైనిక పాఠశాల ప్రారంభోత్సవం జరిగింది. 14. స్పోర్ట్స్ ఆల్ఫాబెట్ బుక్లెట్ ఇనిషియేటివ్ ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? ఏ. క్రీడాకారులకు ఇంగ్లీష్ నేర్పడం, బి. అక్షరమాల ద్వారా పిల్లల్లో క్రీడా అక్షరాస్యతను పెంచడం, సి. ఒలింపిక్స్ నియమాలను వివరించడం, డి. క్రీడా వార్తలను ప్రచురించడం. సమాధానం బి. డాక్టర్ కనిష్కా పాండే అభివృద్ధి చేసిన ఈ బుక్లెట్ 21 భాషల్లో అందుబాటులో ఉంది. ఉదాహరణకు ఏ ఫర్ అథ్లెటిక్స్. కళలు, సంస్కృతి మరియు రికార్డులు 15. ఉత్తరప్రదేశ్కు చెందిన ఏ క్రీడాకారిణి కేవలం 14 రోజుల్లో సైకిల్పై ఎవరెస్ట్ బేస్ క్యాంపు చేరుకొని రికార్డు సృష్టించారు? ఏ. అరుణిమా సిన్హా, బి. దివ్యా సింగ్, సి. సంతోష్ యాదవ్, డి. మాలావత్ పూర్ణ. సమాధానం బి. ఉత్తరప్రదేశ్కు చెందిన దివ్యా సింగ్ అతి తక్కువ సమయంలో సైకిల్ ద్వారా ఎవరెస్ట్ బేస్ క్యాంపును చేరుకొని నూతన రికార్డు నెలకొల్పారు. 16. 2026లో నిర్వహించిన చేతక్ స్క్రీన్ అవార్డ్స్లో ఉత్తమ చిత్రంగా ఏది నిలిచింది? ఏ. హోమ్ బౌండ్, బి. ధురంధర్, సి. హక్, డి. అమీబా. సమాధానం ఏ. ముంబైలో జరిగిన ఈ అవార్డుల కార్యక్రమంలో హోమ్ బౌండ్ ఉత్తమ చిత్రంగా నిలవగా ధురంధర్ సినిమా 14 అవార్డులను గెలుచుకుంది. 17. కాశీ విశ్వనాథ్ ధామ్లో ఏర్పాటు చేసిన విక్రమాదిత్య వేదిక్ ఘడియారం ప్రత్యేకత ఏమిటి? ఏ. ఇది సౌరశక్తితో నడుస్తుంది, బి. ఇది వైదిక పంచాంగం ప్రకారం సమయాన్ని చూపుతుంది, సి. ఇది గ్రహాల కదలికలను నియంత్రిస్తుంది, డి. ఇది బంగారం పూతతో చేయబడింది. సమాధానం బి. 24 గంటలకు బదులుగా రోజును 30 ముహూర్తాలుగా విభజించి తిథి, నక్షత్ర వివరాలను కూడా ఇది ప్రదర్శిస్తుంది. రైల్వే ప్రాజెక్టులు 18. పశ్చిమ రైల్వే పరిధిలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టు కోసం భారతీయ రైల్వే ఎంత మొత్తాన్ని ఆమోదించింది? ఏ. 500 కోట్లు, బి. 250 కోట్లు, సి. 398 కోట్లు, డి. 1506 కోట్లు. సమాధానం సి. అహ్మదాబాద్ మరియు రాట్లాం డివిజన్ల పరిధిలో 1929 కిలోమీటర్ల మేర ఫైబర్ కేబుల్ వేయడానికి ఈ నిధులు కేటాయించారు. ఏప్రిల్ 8, 2026 వన్ లైనర్స్. నివారణ వారం.
ప్రతి ఏటా ఏప్రిల్ 1 నుండి 7 వరకు అంధత్వంపై అవగాహన కోసం ఈ వారాన్ని నిర్వహిస్తారు. యూపీఐ లావాదేవీల వృద్ధి 2025 నివేదిక ప్రకారం యూపీఐ క్యూఆర్ కోడ్ లావాదేవీల విలువలో 33% వృద్ధి నమోదైంది. శ్రీకృష్ణదేవరాయ సైనిక పాఠశాల కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరులో ఈ నూతన సైనిక పాఠశాల ప్రారంభమైంది. యెస్ బ్యాంక్ నూతన సీఈఓ యెస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓగా వినయ్ టోన్సే బాధ్యతలు స్వీకరించారు. సరుకు రవాణాలో అగ్రస్థానం 2025-26 ఆర్థిక సంవత్సరంలో గుజరాత్లోని దీన్ దయాల్ పోర్ట్, కాండ్లా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దివ్యసింగ్ రికార్డ్ కేవలం 14 రోజుల్లో సైకిల్పై ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకుని ఉత్తరప్రదేశ్కు చెందిన దివ్యసింగ్ రికార్డు సృష్టించారు. స్వచ్ఛమైన త్రాగునీరు ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన త్రాగునీరు అందుబాటులో ఉన్న దేశంగా స్విట్జర్లాండ్ ప్రథమ స్థానంలో నిలిచింది. వన్ హెల్త్ సమ్మిట్ 2026 ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఫ్రాన్స్లోని లియోన్ నగరంలో ఈ సదస్సు జరిగింది. భూరవాణా వనరులు శాఖ కార్యదర్శి 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి నరేంద్రభూషణ్ ఈ శాఖకు కార్యదర్శిగా నియమితులయ్యారు. తొలి ఎల్జీబీటీక్యూ+ ఎంపీ భారత పార్లమెంటులో మొట్టమొదటి ఓపెన్లీ క్వీర్ రాజ్యసభ సభ్యురాలిగా మేనకా గురుస్వామి తృణమూల్ కాంగ్రెస్ నియమితులయ్యారు. వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ దాద్రి నుండి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ వరకు నిర్మించిన ఈ కారిడార్ మొత్తం పొడవు 1506 కిలోమీటర్లు. రూపా బాయోర్ రికార్డ్ తైక్వాండో ప్రపంచ ర్యాంకింగ్లో 5వ స్థానానికి చేరుకున్న తొలి భారతీయురాలిగా అరుణాచల్ ప్రదేశ్కు చెందిన రూపా బాయోర్ నిలిచారు. చేతక్ స్క్రీన్ అవార్డ్స్ 2026 అవార్డులలో హోమ్ బౌండ్ అంటే హోమ్ బౌండ్ చిత్రం ఉత్తమ చిత్రంగా నిలిచింది. వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ బ్యాంకాక్లో జరిగిన ఈ పోటీలలో భారత్ 16 పతకాలతో మెడల్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచింది. విక్రమాదిత్య వైదిక గడియారం కాశీ విశ్వనాథ్ ధామ్లో ఏర్పాటు చేసిన ఈ గడియారం వైదిక పంచాంగం అంటే ముహూర్తాలు తిథి ప్రకారం సమయాన్ని చూపుతుంది. రైల్వే ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్ట్ పశ్చిమ రైల్వే పరిధిలో ఫైబర్ కేబుల్ వేయడానికి భారతీయ రైల్వే 398 కోట్ల రూపాయలను ఆమోదించింది. సబ్ జూనియర్ హాకీ 16వ హాకీ ఇండియా సబ్ జూనియర్ పురుషుల జాతీయ ఛాంపియన్షిప్ బీహార్లోని రాజ్గీర్లో జరుగుతోంది. స్పోర్ట్స్ ఆల్ఫబెట్ బుక్లెట్ అక్షరమాల ద్వారా పిల్లల్లో క్రీడలపై అవగాహన పెంచే ఈ పుస్తకాన్ని డాక్టర్ కనిష్క పాండే రూపొందించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.